ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రియాతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు ఎంతగానో మనల్ని దర్శిస్తూ ఆదరిస్తూ ఉండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవరు? మీరు మేలు చేయగోరితే మీకు హాని చేయగలిగిన వాడు ఎవరు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, కీడును విడిచి సమాధానము వెతికి దాన్ని వెంటాడవాలని దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఎప్పుడు మనతో సమాధానాన్ని వెంటబెట్టుకుని మనం తీసుకొని వెళ్ళాలి. ఆదరణ లేని వారికి ఆదరణ, నెమ్మది లేని వారికి నెమ్మది, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నా మన వాక్కులు వారికి జీవం ఇచ్చే విధంగా మనం సిద్ధపడాలి. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల మీద వారి ప్రార్థన మీద ప్రభు కన్నులు ఆయన దృష్టి ఉంటూ ఉన్నాయి. కానీ దేవుడు ఎవరికి విరోధం అంటే కీడు చేయకూడదు వారికి దేవుడు ఎప్పుడు విరోధంగా పనిచేస్తాడు. కనుక మన జీవిత విధానంలో మనం కీడుకి దూరంగా ఉందాం, అపవిత్రతకు దూరంగా ఉందాం. ఒకరికి కీడు చేయాలి, ఒకరికి హాని చేయాలి. మనం ఎప్పుడైతే ఆ మనసుతో ఉంటామో మనకి దేవుడు విముఖుడుగా ఉంటాడు, దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మనం మేలు చేస్తూ ఉండగా దేవుడు మనకు సమీపంగా వస్తాడు. మనం మేలు చేస్తూ ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. దేవాది దేవుడే అన్ని అనుభవపరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మేలే చేయండి, మంచే చేయండి, సమాధానాన్ని వెంటాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక సమాధానాన్ని పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే దేవుని కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల మీదనో వారి ప్రార్థనల మీద ఉంటాయి. కనుక మీరు నీతిని అనుసరించి నడుస్తూ ఉండగా దేవుడు మీకు మేలే చేస్తాడు, మీకు మంచి చేస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. రెండోదిగా కీడును విడిచి మేలును వెంటాడమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు మేలు చేస్తే మీకు విరోధి ఎవరు? మీరు మంచి చేయాలని ఆశపడుతుంటే మీకు విరోధులు ఎవరు ఉండరు. దేవుడే విరోధి అయిన వారిని మీకు పక్షపు వానిగా దేవుడు మారుస్తాడు. అద్భుతాలు దేవుడు జరిగించగలడు. దేవుడు ఎప్పుడు మీకు సహాయంగా ఉంటూ మీకు మేలు చేయకుండా మంచి చేద్దాం, మేలు చేద్దాం, సమాధానాన్ని పట్టుకొని అనేకులకి సమాధానం ఇస్తూ క్రీస్తు సువార్త దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో మనందరం ముందుకు కొనసాగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది సమాధానాన్ని వెంటాడాలని ఆశపడుతున్నారో వారికి సమాధానం దయచేయండి. వారికి వారి కుటుంబాలకు సమాధానం ఇవ్వండి. శాంతి లేని వారికి శాంతి, ఎవరు కీడు చేయొద్దయ్యా. ప్రతి ఒక్కరు పేరు చేస్తూ నీ వైపు చూసే వారిగా చేయండి. నీ కళ దృష్టి ఎప్పుడు మా మీద నిలిచి ఉండే నీతిమంతులుగా మమ్మల్ని మార్చండి. మా ప్రార్థన వైపు, మా యొక్క పరిచర్యల వైపు, మా సహనం ప్రతి విషయంలో మీరే తోడుకొని సహాయం చేయండి. మీరు మాతో ఉండగా మాకు విరోధులు ఎవరు ఉండరు. కనుక మేము ఎల్లప్పుడూ నిన్ను ఉంచుకుంటూ మా జీవిత విధానంలో ముందుకు కొనసాగే కృపా ధన్యత మాకును అనేక పిల్లలకు దయచేయమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసుకున్న వారికి దీవెనలు శుభ్రులు నీ నామంలో కలుగు చేస్తూ ప్రతి ఒక్కరికి విడుదల కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ ధైర్యంగా సిద్ధపడ్డాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.